మనందరికీ కూడా 26 చాప్టర్లో మాతాజీ 1 నుంచి 3 శ్లోకాల్లో మీకు సంక్షిప్తంగా ఇప్పుడు ఎలా అంటే ఆయన పురంజనుడు ఏం చేస్తున్నాడు, అడవికి వేటకెళ్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి మాతాజీ? ఆయన అడవికి వేటకెళ్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? అంటే మాత తమో శ్రీలో గుణం చెప్పారు మాత. ధర్మాన్ని తప్పి తమో గుణం కోసం వెళ్తుంది. మన పరస్త్రీ కోసం. ఇంద్రియ తృప్తి వైపు వెళ్తున్నట్టు, మనం ఎంజాయ్ చేయాలి అని వెళ్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు మన బాడీ అంతా కూడా అలా ఉంటే, మనం ఇంద్రియ తృప్తి కోసం వెళ్తూ ఉన్నప్పుడు మన బాడీ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది అనేది మనకి 18 నుంచి 20 శ్లోకాల్లో మొత్తం, ఇక అక్కడ 3 శ్లోకాలు ఇక్కడ 3 శ్లోకాలు, వీటిలోనే మొత్తాన్ని వివరించి చెప్పారనమాట నారదుల వారు. అంటే అంతకుముందు ఏంటి, మనకి ఇంత వివరంగా చెప్పాల, రథంలో రెండు ఇవి ఉంటాయి అవి ఉంటాయి, కానీ దానికి అర్థాలు మాతాజీ చెప్పారు మీకు. కానీ ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో అవన్నీ డీటెయిల్గా ఏదంటే ఏంటి అనేది ఇప్పుడు మాతాజీ చెప్పారు కాబట్టి మనందరికీ చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు రాబోతుంది అనమాట. ఓకే. మ్మ్. ఓకే. దేహో రథస్త్వింద్రియాశ్వః సంవత్సరరయో గతిః ద్వికర్మ చక్రస్త్రిగుణధ్వజः పంచాసు బంధురः మనోరశ్మిర్బుద్ధిసూతో వృన్నీడో ద్వంద్వకూబరः పంచేంద్రియార్థప్రక్షేపः సప్తధాతువరూధకः ఆకూతిర్విక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి ఏకాదశేంద్రియా చ మోహో పంచసూనా వినోదకృత్. చదవండి మాత, ఎవరిని ముగ్గురు చదవండి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. లీలారాణి మాత చదవండి. ఓకే. దేహో రథస్వింద్రియాస్వః సంవత్సరయో గతిః వికర్మ చక్రశ్రీ గుణధ్వజः పంచాసు బంధురः. నేను చదవను మాతది. చదవండి. థ్యాంక్ యూ మాత. మనోరశ్మిర్బుద్ధిసూతో వృన్నీడో ద్వంద్వకూవరః పంచేంద్రియార్థ ప్రక్షేపః సప్తధాతువరూధకః. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఇంద్ర మాతాజీ. ఇది ఆకూతి. ఓకే హరే కృష్ణ. ఆకూతి. ఆకూతిర్వక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి ఏకాదశేంద్రియ చ మోహో పంచసూనా వినోదకృత్. ఓకే, లీలారాణి మాతాజీ మీరు మీనింగ్ చదవండి. ఓకే మాతాజీ. ఓకే. నారదముని పలుకసాగిన, నేను దేనిని రథమని చెప్పితినో అది వాస్తవమునకు దేహము ఇంద్రియములే. ఆ రథమును లాగిడి గుర్రములు సంవత్సరము తదుపరి సంవత్సర కాలము గడిచిపోవునట్లుగా ఆ అశ్వములు అప్రతిహతముగా పరుగుదీయగలవు. కానీ నిజమునకు అవి ముందుకు సాగనే సాగవు. పాపపుణ్యములే ఆ రథమునకు చక్రములు, త్రిగుణములే రథ పతాకములు, 5 రకములగు ప్రాణవాయువులే జీవునికి బంధకారణములు. మనస్సే త్రాడు, బుద్ధి రథసారథి, హృదయమే రథమునందలి ఆసనము. సుఖముల వంటి ద్వంద్వములు కాడిబంధన స్థానములు. సప్తధాతువులు రథము యొక్క ఆచ్ఛాదనలు. కర్మేంద్రియములు పంచబాహ్య కర్మలు. 11 ఇంద్రియములు సైనికులు. భౌతిక భోగానురక్తుడైన జీవుడు రథమునందు ఆసీనుడైన వాడై తన మిథ్యా కోరికలను తీర్చుకొనవల్లని అత్యాసపడుచు జన్మ జన్మాంతరములు ఇంద్రియ భోగము వెంట పరిగిడుచుండను. ఓకే, థ్యాంక్ యూ మాత. సో 26 చాప్టర్లో మనకి అతను వేటకు వెళ్ళడం అని ఉంటుంది. ఆ వేటకు వెళ్ళడం అంటే ఏంటంటే మనం ఇంద్రియ భోగం కోసం పరిగెట్టడం అనమాట. సో ఆ ఇంద్రియ భోగం కోసం పరిగెడుతూ ఉంటే మనకి సేమ్ ఇది భగవద్గీతలో కూడా వస్తుంది, కానీ ఇంత విపులంగా రాదు. ఓన్లీ మనకి భగవద్గీతలో నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. కనిపిస్తుందా మాతాజీ పిక్చర్?
కనపడుతుంది మాతాజీ. యా, ఈ పిక్చర్ అన్నమాట. మనకి మామూలు భగవద్గీతలో చూస్తే మీరు మనకి ఈ పిక్చర్ ఉంటుంది. ఇదేంటి అంటే దేహము అనేది రథము అని, దాంట్లో ఏంటంటే గుర్రాలు అనేవి మనకి ఇంద్రియాలు అని. ఓకే, సో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బుద్ధి అని, మనం ఎవరైతే కూర్చొని ఉన్నామో సోల్ అని, ఇక్కడేమో ఈ తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనకి మైండ్ అని, ఇంతవరకు మనకి ఇచ్చాయన్నమాట. అయితే ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనకి యా, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, బాగానే ఉంది, రథము మనకి దేహం అని చెప్పారు. ఆయన ఆ రథాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు కదా, సో ఆ రథం ఏంటంటే తన దేహాన్ని తీసుకొని వేటకి వెళ్తూ ఉన్నాడు. సో అప్పుడు ఆయనకి రథానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు అన్నారు. అయితే ఇక్కడ ప్రపాదులు వారు నారదులు వారు చెప్తున్నారు, సంవత్సరాలు సంవత్సరాలు కాలం గడిచిపోయినట్లుగా అవి పరిగెడతా ఉంటాయి, కానీ అవి నిజంగా ముందుకు సాగట్లేదు అని చెప్తున్నారు. నిజంగా మనం పరిగెట్టట్లేదా? నిజంగా మన ఇంద్రియాలు పరిగెట్టట్లేదా? పరిగెత్తినా కానీ భౌతిక వాంఛ కోసం. భౌతికంగా పరిగెత్తనాయి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకా వాస్తవంగా ఆధ్యాత్మిక నిజానికి అవి ముందుకే సాగట్లేదు అని చెప్తున్నారు. ఒకటి ఆధ్యాత్మికంగా అనుకుందాం, ఇంకోటి అది మాతాజీ భౌతికంగా అయితే ముందుకు పరిగెత్తనాయని నేను నా అదే మాతాజీ. మాతాజీ మాతాజీ, అది అంటే కాదు. మన కోరికలకి అంతు లేదు కదా మాతాజీ, అందువల్ల అది ఎంత తీరినా అలా అనుకుంటున్నాను మాతాజీ నేను. ఓకే, మన ఇంకా డిజైర్స్ అవి ఆగట్లేదు కదా, అందువల్ల అనేది. కరెక్టే కదా, అది కూడా కరెక్టే. ఇంకా హరే కృష్ణ, చెప్పండి, 31 మంది ఉన్నాం. ఓకే, ఇప్పుడు మన ఇంద్రియాలకి ఎవరు ఎవరు చెప్పిన దాని ప్రకారం విని పరిగెడతాయి? మనసు మాత్రమే. మనసు అస్సలు మాత్రమే. మనస్సు మనసు మాట మాత్రమే. వింటుంది. మనసు. సో అందుకే అయ్యంతటా అవి పరిగెట్టవు, ఎవరు చెప్తే పరిగెడితే? మనస్సు మనసు చెప్తే. మనసు చెప్తే. సో అదొక ఆన్సరు. ఇంకోటి మనకేంటంటే ఇక్కడికి వెళ్ళాము, కోరిక తీరిందంటే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, అంటే మళ్ళీ మొదలు పెట్టడమే పరిగెట్టడం, ఎండింగ్ డెస్టినేషన్కి వెళ్ళట్లేదు. సో ఇంకొకటి ఆధ్యాత్మికంగా పరిగెత్తట్లేదు. సో ఈ రకంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం అనుకుంటున్నాం కానీ అసలైన ప్రగతి కాదు అది. ఏది అసలైన ప్రగతి అనేది కింద మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు చెప్పుకుందాము. సో ఇక్కడ ఏంటంటే అవి ఇంకా మనకి ఏదైతే చక్రాలు ఉన్నాయో పాప పుణ్యాలు అన్నమాట. సో అసలు మనకి ఈ దేహం అనేది ఎట్లా దొరుకుతుంది? మన పాపాల మీదుగా బేస్ చేసుకొని మన కోరికల ప్రకారమే కదా మనకు వస్తుంది. ఓకే, దానికి తగ్గట్టుగా చక్రాలు కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పతాకాలు, మనకి ఆ జెండా ఉంటుంది కదా పైన, ఈ త్రిగుణాలు అనమాట. నెక్స్ట్ మనకి ప్రాణవాయువు ఏదైతే ఉందో అవి మనకి బంధ కారణాలు అంట. ఎందుకంటారా ఈ బంధ కారణాలు మనకి? నీకు అనిపించలేదా చదువుతుంటే ఎందుకు ఇవి బంధ కారణాలు మనకి అని? మీకు మన లాస్ట్ చాప్టర్లో ఏం చదువుకున్నాం మనం అందరమే? ప్రాణవాయువు ఉంటేనే కదా మాత శరీరం నిలిచేది. అదే కాకుండా ప్రాణవాయువు వదిలిపెట్టి వెళ్ళదు కూడాను మనల్ని. తొందరగా వెళ్ళాలని అనుకోదు, ఇంకా ఇంకా ఎంజాయ్ చేయాలని అనుకుంటది కదా. సో అందువలన అనమాట. అందుకే అది మనకి జీవానికి బంధ కారణము మెయిన్ అదే. ఇప్పుడు అదే కనుక మనం భగవంతుడు అనుకున్నట్టునే చక్కగా ఈ ప్రాణవాయువు వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, మనల్ని హ్యాపీ కదా, ఇంకా మనకి ఆ బంధం ఎందుకు ఉంటుంది? ఇంకా ఉండదు కదా. సో అదనమాట. నెక్స్ట్ బంధం ఉండే కొద్దీ కష్టపడుతుంది బయటికి యా, వెళ్ళడానికి. కరెక్ట్, చాలా కష్టపడుతుంది, వదిలేసి వెళ్ళటానికి బాధపడుతుంది అందుకనమాట. సో నెక్స్ట్ బుద్ధి రథసారథి. మళ్ళీ అక్కడ ఆసనం ఏదైతే ఉందో కూర్చోవడానికి, అది మన హృదయం అనమాట. సో ఈ విధంగా దాని గురించి అంతా కూడా మనకి ఈ కష్టం, ఇప్పుడు ఈ పాప పుణ్యాల వలన మనం చేసే పనుల వలన మనం ఏంటంటే ఆ కష్టాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కాడి బంధనాలు అని చెప్తారనమాట. మళ్ళీ సప్తధాతువులు అంటే ఏంటి మాతాజీ? మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా మీకు. ఏంటి సప్తధాతువులు అంటే? మన బాడీలో ఏమేమి ఉంటాయి? రక్తము, మాంసము, మజల్స్. పేగులు, ఇవి అవన్నీ కూడా వస్తాయి మాతాజీ, ఆ 7 కూడా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఆ 11 ఎవరైతే మేల్ ఫ్రెండ్స్ అనుకుంటున్నామో ఆమె దగ్గరకు వచ్చిన మేల్ ఫ్రెండ్స్ అవే ఇక్కడ ఈయనకి వెళ్తా ఉంటే ఎవరు సైనికులు కదా వస్తున్నారు. ఆ సైనికులు ఎవరు అంటే ఆయన కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆయన
భౌతికంగా బాగా ఎంజాయ్ చేయాలి అనుకొని ఆ కోరికలు తీర్చుకోవాలి అనే ఆశతోటి ఆయన ఈ విధంగా వేటకి వెళ్తూ ఉన్నాడు. ఆ వేటకి వెళ్తున్నాడు అంటే ఇలాగే అన్నమాట. మనం ఈ జీవితాన్ని ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో దానిలోకి మారిపోయి ఈ విధంగా మనం ఈ కోరికలు తీర్చుకునే పనిలోనే ఉంటాము అని చెప్పేసి ఆ ఇంద్రియ భోగం వెంట పరిగెడుతూ ఉంటాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఈ సంవత్సర కాలము అనడానికి ఏంటి అంటే ఇది 360 రోజులు. మనకి యాక్చువల్గా మీకు తర్వాత చండవేగ అవి వచ్చినప్పుడు వస్తాయి, గంధర్వులు అని చెప్పి వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే అలా ఆ దేహం ఏంటంటే మనకి సంవత్సరాలు సంవత్సరాలు గడుపుకుంటూ ఆ 100 సంవత్సరాల వరకు కూడా ప్రయాణిస్తూ ఉంటుంది అని చెప్పి. అంటే ఆ రథం ఆగకుండా కంటిన్యూస్గా, అంటే మనకి మామూలుగా 100 అని చెప్తారు కానీ మన లైఫ్ స్పాన్ ఎంత అనేది మనం కరెక్ట్గా మనం చెప్పగలమా? ఇప్పుడు ఆల్రెడీ 100 ఎవరూ లేరు. 100లో బతికిన వాళ్ళు అంటే మనకి చాలా వేళతో చూపించవచ్చు అనమాట. సో అలాగా వారానికి వారము, పక్షానికి పక్షము, సంవత్సరానికి సంవత్సరం అలా నడుచుకుంటూ 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 వెళ్తుంది ముందుకి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ వీటిని మన కోరికలు పాపపుణ్యాలని బట్టి మనకి నెక్స్ట్ బాడీ అనేది వస్తుంది. సో దీన్ని మనము ఎందుకు అది పరిగెట్టట్లేదు ఎందుకు అనేది కూడా ఇక్కడ మళ్ళీ ప్రపాదన, ఎందుకంటే అది మనం పురోగతి అని అనుకుంటున్నాము కానీ అస్సలు అది పురోగతి కానే కాదు. ఇప్పుడు మనం ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో దేహాన్ని పొందాము అంటే ఇది పురోగతి అనుకుంటే రాంగ్. అసలు పురోగతి ఏంటి అంటే మనం ఎప్పుడైతే నెక్స్ట్ ఇంకో జన్మ లేకుండా మనం ఎప్పుడైతే జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి శోచనం. సో ఎప్పుడైతే మనం భయపడకుండా మనము భగవంతుడి తెలుసుకొని మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటామో అప్పుడు అసలైన ప్రగతి అన్నమాట. అంతేగాని ఈ భౌతిక దేహం వస్తూ ఉన్నంత వరకు కూడా అది ప్రగతి అని అనుకోకూడదు అని చెప్పి సేమ్ మనకి చైతన్య చరితామృతాల్లో కూడా వస్తుందన్నమాట ఇదే శ్లోక. మనం ఎన్ని రకాలుగా మన జీవి విశ్వం అంతా కూడా తిరుగుతూ ఉండి అనేక రకాల యోనుల్లోకి మారుతుంటే మనకి 48 లక్షల రకాలైన యోనులు ఉన్నాయి. వీటన్నిటిలో మారుతూ ఉన్నప్పటికీ 84 లక్షలు, సారీ మాతాజీ. సో మారుతూ ఉన్నప్పటికీ కూడా అది నిజమైన ప్రగతి కాదు. నిజమైన ప్రగతి అంటే ఏంటంటే కంప్లీట్గా మనం ఎందుకు అది ప్రగతి కాదు అని చెప్తున్నాము అంటే మళ్ళీ ప్రపాదుల వారు మనకి ఆ బ్రహ్మ భువనాల్లోకి 8వ చాప్టర్లో శ్లోకాలు చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఏ లోకానికి బ్రహ్మలోకం నుంచి ఈ భూలోకం పాతాళలోకం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాము. ఓన్లీ నా లోకానికి వస్తేనే మళ్ళీ మీరు తిరిగి రారు. అందుకని ఏంటంటే ఈ లోకాల్లో మనం ఎక్కడ తిరుగుతున్నా అది మనకి ప్రగతి అనేది కాదు అనేది ప్రపాదుల వారు మళ్ళీ శ్లోకాతో చెప్పి మరీ మనకి ప్రూవ్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ఏంటంటే ఇలాగ వీటి చుట్టూ తిరగడం మానేసి మనం ఏ విధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి అనే దానికి మెయిన్గా మనం ఆలోచించాలి అనే దాన్ని మెయిన్గా ఈ పర్పోర్ట్లో ప్రపాదుల వారు చెప్తుంది అదనమాట. ఓకే, ఇంకా అదే కాకుండా ఇంకోటి కూడా చెప్తున్నారనమాట. ఓకే, మరి దేని ద్వారా వెళ్తే మరి మళ్ళీ మనం వెళ్తాము అనే దానికి కూడా మనకి నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాశారనమాట. ఈ కర్మకాండ కాదు, జ్ఞానకాండ కాదు, ఈ 2 కాండల ద్వారా కూడా నేను ఏదో ఒక లెక్చర్ వింటా ఉన్నాను, నితాయ్ సేవని మాతాజీ లెక్చర్ అనుకుంటా. దాంట్లో మాత చెప్తారు, ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు అనుకో, చిన్నపిల్లాడికి దెబ్బ తగిలితే ఏం చేస్తాడు? ఏడుస్తాడు మాతాజీ. ఫస్ట్ ఏడుస్తాడు, ఏమంటాడు? ఏడుస్తాడు. అమ్మ అంటాడు మాతాజీ, అమ్మ అంటాడు. అమ్మా అంటాడు మాతాజీ. అమ్మ అంటాడు. అమ్మ వచ్చి తుడిపి కడిగి బొందు రాసి ఏడుస్తూ ఉంటాడు. బట్టి కనుక తుడి పెడుతుంది. అదే కొంచెం పెద్ద అయిపోయి ఒక 20-25 ఏళ్ళు వచ్చాయనుకో, అప్పుడు దెబ్బ తగిలితే ఏం చేస్తాడు? దేవుడా తనే అంటాడు. చేసుకుంటాడు. తన పాటికి తను దేవుడా చేసుకుంటాడు. దేవుడా అంటాడా? దేవుడా. తన ఓకే పాటికి తను చేసుకోవటానికి ప్రయత్నం ఆ, చేస్తాడు. అమ్మ అనడు. అప్పుడు ఏం చేస్తాడు? తనంతట తనే కడిగేసుకొని మందు రాసేసుకొని అయ్యో అందులో దెబ్బ తగిలింది అనుకొని బాధపడతాడు, అంతే కదా. అయితే ఇప్పుడు వీటిని ఏంటంటే భక్తిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు భగవంతుడిని మర్చిపోరు, అమ్మ అనే పిలుపుని మర్చిపోరు. వాళ్ళు ఎప్పటికీ కూడా పిలుస్తూనే ఉంటారు భగవంతుడిని, పెద్దయినా చిన్నైనా ఎప్పుడైనా దేవుడా దేవుడా అనే పిలుస్తూనే ఉంటారు. కానీ చూడండి, ఈ జ్ఞానకాండ ధ్యానకాండ
కర్మకాండ వీటిలో ఉండే వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు 30 ఏళ్ళలోగా అనమాట ఇప్పుడు మాకు మేము సంపాదించుకోవాలే, భగవంతుడు అవసరం లేదులే అనుకుంటారంట. సో అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ కర్మకాండ జ్ఞానకాండ వీటితోటి మనము వెళితే మన వల్ల కాదు, ఇంకా ఎక్స్ట్రా మనకి గర్వం కూడా వస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇది కరెక్ట్ కాదు. మనం జన్మ మృత్యు జరా దాని నుంచి బయటపడాలి అంటే ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే కుదురుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అలా కాకుండా మన లైఫ్ అంతా కూడా వేస్ట్ చేసుకోవడం. అందుకే మెయిన్గా ఇక్కడ ఒక పదము మృగతృష్ణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మృగతృష్ణం అంటే ఏంటంటే ఎడారిలో పడి నీళ్లు వేసుకోవడం. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా అసలు? లేదు మాకు. దొరకవు. సో దానికోసం మనము ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? టైం వేస్ట్, వృధానా కాదా? అంతే, టైం సేమ్ వేస్ట్. అదే పని మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం అనమాట. ఏదో ఎంజాయ్మెంట్ కోసం అని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాము, రకరకాల దేహాలు మార్చుకుంటున్నాము, రకరకాలుగా సంపాదించుకుంటున్నాము. కానీ అప్పుడు మనకి అది నిజంగా సుఖమా అనేది మనకి తెలియట్లేదు. అది నిజం సుఖం కాదు అసలు యాక్చువల్గాను. దీన్నే మృగతృష్ణ అనేసి, ఆ విధంగా జీవితాన్ని త్యాగము వృధా చేసుకోవద్దు అనేసి ప్రపాదులు వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మనం ఇప్పుడు మన పిల్లలకి ఏం చెప్తాము? ఒరే మీరు బాగా చదువుకోండి, డబ్బులు సంపాదించుకోండి, అప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాము. నిజంగా మనం ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకున్నాము, చదువుకున్నాము, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నామా మనం? ఏదో ఒక అసంతృప్తి ఎంజాయ్ ఉంటూనే ఉంటుంది. అనుకుంటున్నాం మాతాజీ, ఎంజాయ్ అనుకుంటున్నాం, చేయట్లేదు కానీ అనుకుంటున్నాం. లేదు మాతాజీ, అంటే అనుకున్నా కూడా ఒక రకమైన విరక్తి వస్తుంది కదా, ఎక్కడో చోట రావట్లేదా? అంటే మనం వదిలేయండి, విడిగా బయట వాళ్ళైనా చూడండి, ఎంత డబ్బు సంపాదించినా. ఇప్పుడు నేను మాదే చెప్తాను ఎగ్జాంపుల్. ఫస్ట్ మేము మా నాన్నగారికి 5 ఏళ్ళు నాన్న కొంచెం సంపాదించేసుకుని వచ్చేస్తాం నాన్న అనొచ్చాం. 5 ఏళ్ళు అయిపోయింది. తర్వాత అన్నం లేదు లేదులే కొంచెం ఒక 2 ఇళ్ళు కొనుక్కుందాము అన్నాం. 2 ఇళ్ళు అయిపోయింది. నల్లల్లో కొంచెం 2 స్థలాలు ఏర్పరచుకుందాం. 2 స్థలాలు అంటే ఇంక దానికి లిమిటే లేదు. పోనీ అలా అని పోనీ ఇక్కడుండి మనం ఏమో తెగ ఎంజాయ్ చేస్తున్నాము అంటే అది లేదు. ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చాము, ఎక్కడో దూరంగా ఉంటున్నాము. ఓకే, ఇప్పుడంటే ఏదో భక్తిలో దిగాము, వీటిలో కొంచెం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, మామూలు సంగతి చెప్తున్నాను. సో మనకి అది ఆనందం అనుకొని మనం వెళ్తాము, పెద్ద ప్రణాళిక తయారు చేసుకుంటాము. ఇలా ఇలా చేసి ఒక ఇల్లు, ఒక స్థలము, ఒక పిల్లలు, 2 పిల్లలు ఉన్నారంటే ఇద్దరికి చెరోకి ఇల్లు, మనం కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ స్టోర్ చేస్తే అమ్మయ్య ఇంకా మన లైఫ్ సెట్ అయిపోయినట్టే అనుకుంటాం. కానీ అది సంపాదించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? లేదు లేదు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. సో ఇది సుఖం కాదు, ఇంకా ఏదో సుఖం ఉంటుంది అనుకుంటాం. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆ సుఖము అనుకునేది దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కాదు ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంటుంది అనమాట. అందుకని మన ప్రణాళికలు మారిపోతూ ఉంటాయి. ఎంత ప్రణాళిక వేసుకున్నా మళ్ళీ ఇంకోటి మారిపోతూ ఉంటుంది అనమాట. అందుకని అది మృగతృష్ణ అనేసి. దీనికి అంతటికీ గల కారణం ఏంటి అంటే మనం భౌతికంగా ఎంజాయ్ చేయాలి, ఇంద్రియ భోగం చేయాలి అని అనుకోవడమే అనేసి ప్రపాదులు గారు చెప్తారనమాట. సో సారాంశం ఏంటి అంటే ఈ శ్లోకం మొత్తం మీద మనము ప్రగతి అంటే ఆ రథాన్ని తీసుకొని ఇంద్రియ భోగాల వెనక పరిగెట్టుకుంటూ పోవడం అనేది అసలు ఎంజాయ్మెంట్ కాదు, ప్రగతి కూడా కాదు. మనం ఏంటంటే ఈ కర్మకాండ జ్ఞానకాండ ఇవన్నీ ఏమీ కాకుండా భక్తి అంటే కృష్ణ భక్తిని పెంపొందించుకొని మనము జన్మ అనేది లేకుండా చేసుకుంటే అది కరెక్ట్ ప్రణాళిక అని చెప్పి ప్రపాదులు వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సంవత్సరచండవేగః కాలో येनोपलक्षितः తస్యాహానిహ గంధర్వ్యో రాత్రయః స్మృతాః హరంత్యాయుః పరిక్రాంత్యా షష్ట్యుత్తరశతత్రయం. చదవండి మాతాజీ. హరే కృష్ణ చదవండి. తెలగ కృష్ణ మాతాజీ. సంవత్సరశ్చన్నవేగః కాలో येनोपलक्षितः తస్యాహానిః గంధర్వ్యో రాత్రయః స్మృతాః హరంత్యాయుః పరిక్రాంత్యా షష్ట్యుత్తర శతత్రయం. కరెక్ట్ ట్విస్టింగ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో.
ఏది చండవేగమని శక్తివంతమగు కాలము వర్ణించబడినదో అది దివారాత్రములచే గంధర్వులు గాంధర్వికలు నిండి ఉన్నవి. దివారాత్రములు వాని సంఖ్య 360 పోవుచుండగా దేహము యొక్క జీవన కాలము తరిగిపోవుచుండును. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది సేమ్ మనకి 26వ చాప్టర్లోనే మళ్ళీ మనకి 30వ శ్లోకం నుంచి వచ్చింది, 19 నుంచి 30 శ్లోకాల వరకు కూడా వచ్చింది. మధ్య మధ్యలో ఒక్కొక్క కొన్ని శ్లోకాల్లో కూడా వచ్చింది అనమాట. సో దాన్నే అంటే వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఓన్లీ గంధర్వులని చండవేగమని ఈ విధంగా చెప్పారనమాట. దాన్ని మనకి మాతాజీ విపులీకరించి చెప్పారు. బట్ ఇప్పుడు మనకి నారదుల వారు ప్రాచీన బర్హి చెప్తూ ఉన్నారనమాట. ఆ చండవేగం అంటే ఎవరో కాదు, కాలము అని చెప్పి చెప్తున్నారు. ఉదయము రాత్రి అనేది ఇప్పుడు మనకి సంవత్సరానికి 360 రోజులు ఉంటే 360 పగళ్ళు 360 రాత్రులు ఉంటాయి. సో అదే మనకి గంధర్వులు గాంధర్వికులు అని అంటే రాత్రి పగలు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కాకపోతే దీన్ని మనం ఎలా వాడుకుంటాము, దాన్ని వేస్ట్ చేసుకుంటున్నామో మంచిగా యూజ్ చేసుకుంటున్నామో అనేది మన మీద, అదంటే జీవన పురోగతి వైపు వెళ్తున్నామో అధోగతి వైపు తీసుకెళ్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇందాకే చెప్పుకున్నాం కదా, పురోగతి అంటే మళ్ళీ శరీరం లేకుండా చేసుకోవడం. ఓకే, మళ్ళీ మనం అలా కాకుండా రకరకాల శరీరాలను మార్చుకుంటూ కోరికలను బట్టి పాపపుణ్యాలను బట్టి మనం మార్చుకుంటూ ఉంటే అది పురోగతి కానే కాదు. ఓకే, కాలకన్యా జరా సాక్షా లోకస్తాం నాభినందతి స్వసారం జగృహే మృత్యు క్షయాయ యవనేశ్వరః. హరే కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి. ప్రణామం మాతాజీ. ప్రణామం మాతాజీ. చదవండి. చదువుతాను. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదువుతున్నాను మాతాజీ. కాలకన్య జరా ఇపాడు పని చేస్తలేదు, అది ఇటు పోతుంది మాతాజీ శ్లోకం. నేను తర్వాత చదువుతా, చదువుమానండి మాతాజీ, నేను సెట్ చేసుకుని. హరే కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి కృష్ణ. కాలకన్యా జరా సాక్షాల్లో లోకస్తాం నాభినందతి ససారం జగృహే మృత్యు క్షయాయ యువనేశ్వరః. ఏది కాలకన్య అని వర్ణించబడినదో అద్దానిని వృద్ధావస్థ అని ఎరుగుము. ముసలితనమును ఎవ్వడు అంగీకరింపగోరకున్నను మృత్యు రూపముకు యవనేశ్వరుడు యవనరాజు ఆ జరను సోదరిగా గ్రహించను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో అప్పుడు మీకు ఏమొచ్చింది? 26 శ్లోకాల్లో చాప్టర్లో కాలకన్య అని ఉంది, ఎవరు పెళ్లి చేసుకోవటం లేదు. అప్పుడు నారదుల వారిని వెళ్ళి అడిగితే నారదుల వారు కూడా నాకు వద్దని అన్నారు. ఆ తర్వాత ఏమైంది? ఎవరు ఒప్పుకున్నారు పెళ్లి చేసుకోవడానికి? భయమన్నా యవ్వన. అప్పుడు భయము అని చెప్పలేదు మీకు, నారదుల వారు చెప్పిన దాంట్లో రాలేదు ఎక్కడ భయము అని. యవనేశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు, కానీ ఏంటంటే పెళ్లి చేసుకున్నా కూడా నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ప్రజ్వర అని, ఆయనతో పాటు నిన్ను కూడా నేను సోదరిగా కూడా గ్రహిస్తాను అనేసి ఒక పక్క పెళ్లి చేసుకుంటున్నానని చెప్తున్నాడు, ఒక పక్క సోదరిగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. సో అదే ఇక్కడ అని చెప్తూ ఉన్నారు అనమాట. కాలకన్య అంటే ఎవరు అంటే వృద్ధాప్యం, ముసలితనము అనేసి. నెక్స్ట్ యవ్వన ఎవరు అంటే మృత్యు రూపము అని చెప్తున్నారు. అదే యమరాజు అయినా చెప్పుకోవచ్చు, ఒక్కోసారి భయం రూపంలో వస్తుందన్నమాట. ఇంకా ఆమెని ఎవరు పెళ్లి చేసుకోవడానికి రెడీగా, ఎందుకంటే ఎవరు కూడా ముసలితనాన్ని వద్దనుకుంటారు కదా. ఇప్పుడు మనమైనా సరే నేను ముసలితనం వచ్చేస్తాను అంటే ఇప్పుడే వద్దు, కొంచెంసేపు అని పోస్ట్పోన్ చేయాలని అనుకుంటాం కదా. సో అదే అనమాట ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఏంటంటే ఈ దేహంలో బంధింపబడి ఉంటాము. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక లైన్ రాశారు చూడండి, జీవుడు మరణమునకు ముందు కాలకన్యను గ్రహించును. కరెక్టా ఈ సెంటెన్స్? కరెక్టే మాతాజీ. ముసలితనం వచ్చాకనే కదా. జీవుడు మరణమునకు ముందు. మరి అందరూ ముసలితనంలోనే చనిపోతారా మాతాజీ? ఆహా లేదు, లేదు. మరి అది ఎట్లా? చిన్న పిల్లలు కూడా చనిపోతారు కదా, మరి అది ఎట్లా అంటారు అప్పుడు? అదే
రేపు పాపం ఎవరైనా వల్ల మృత్యు అడుగుతారు, అనుకోవాలి అందుకే మాతాజీ. మీకు నేను అడుగుతున్నాను పాపం డౌట్. పాపం మృత్యు వల్ల మృత్యు అనుకోవాలి మాతాజీ. పాప మృత్యు పాపం వల్ల అనుకోవాలి ఏమో మాతాజీ. అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలా అంటే మనము ఏదన్నా మనం ఒక పని చేయాలి అనుకున్నాం అనుకోండి, దాంట్లో మనం ఓట్లు వేయించాం అనుకోండి, ఎవరు అంటే ఇది కావాలి, ఈ పద్ధతి కావాలా, ఈ పద్ధతి కావాలా అన్నాం అనుకోండి. ఇప్పుడు మోర్ దాన్ ఇప్పుడు ఒక 70% ఓట్లు వచ్చాయి, ఒకదానికి 30% వచ్చాయి అనుకోండి. అప్పుడు మనం దేన్ని ఫాలో అవుతాము, ఏది చేద్దామని చెప్తాం అందరికి? 70 70% వచ్చిందని ఓట్లు ఫాలో దేనికి వచ్చాయో అవుతుంది. దానికి 80% ఉన్నది. వెళ్ళిపోదామంటాము. అంటే అదే 100% ఎక్కువ కరెక్టేనా మనం వెళ్ళేది? అది 100% కరెక్టేనా? 70% ఓటేశారు కాబట్టి అటు వెళ్తున్నాం మనం, అదే కరెక్టేనా? కాదు కాదు మాతాజీ. మాతాజీ. కాకపోతే ఎక్కువ కాకపోవచ్చు. మంది ఏది జరుగుతుందో దానికి మనం మార్కులు వేస్తాం కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా అంతే అన్నమాట. మ్యాక్సిమం జరిగేది ఏంటి, ముసలితనం వచ్చాకే చనిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇలాగ మధ్య మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు చనిపోయే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అందుకని మామూలుగా నానుడిగా ఈ పదాన్ని ప్రభుపాదుల వారు ఆడారనమాట. నేను ఎందుకు ఇంత విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే గమ్మున ఇది తప్పు కదా, మీ ప్రభుపాదుల వారు ఇలా ఎందుకు రాశారు, అలా ఎందుకు రాశారు అని అడుగుతూ ఉంటారు, అందుకని చెప్తున్నాను మాతో. ఓకే, అందుకే చూడండి, యవనేశ్వరుడు మృత్యువునకు ప్రతీక అని చెప్పారు. నెక్స్ట్ యమరాజు స్థానంలోకి పోవుటకు ముందు జీవుడు తన సోదరియకు జరని గ్రహించును. సో ఆటోమేటిక్గా ముందేంటంటే నువ్వు వెళ్ళి నీ పని చేస్తూ ఉండు, తర్వాత నేను వచ్చి తన్ని తీసుకెళ్ళిపోతుంటాను. అందుకే మనకి ఎప్పుడు కూడా యవనేశ్వరుడు ఎలా వస్తాడు, 2 రూపాలుగా వస్తాడు. ఏమేంటి అవి? ప్రజ్వల కాదు కాదు, 2 రూపాలు. జరా వ్యాధినా? భయము, మృత్యు. భయం రూపంలో వస్తాడు, తర్వాత మృత్యు రూపంలోకి మారుతాడు అనమాట. ఫస్ట్ కాలకన్యతో పాటే ఎంటర్ అవుతాడు, కానీ అప్పుడంతా భయంతో ఉంటాడు అనమాట. మనకి ఏమొచ్చినా కొంచెం దానికి కూడా భయపడుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఆ మరణ సమయం వస్తుందో అప్పుడు ఆయన మృత్యువు కింద మారుతాడు అనమాట. చెప్పుకున్నాం కదా మాతాజీ 28వ చాప్టర్లో ఇదంతా మనం. సో ఇక్కడ అదే మెయిన్. ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే వాటి యొక్క ప్రభావానికి మనం లోను కాకుండా ఉండాలి అంటే భక్తియుత సేవ ఒకటే అని చెప్పేసి. మృత్యువుని ఎప్పుడు జయించగలుగుతాము అంటే ఓన్లీ మనము భక్తులుగా మారి మనం ఎప్పుడు కూడా భక్తియుక్త సేవలో ఉంటే, మనం లాస్ట్ టైంలో కూడా భగవంతుడు అని పిలవగలిగితే అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట. అది ఎందుకు అంటే మనకి ఆల్రెడీ మనం ఎప్పుడైతే భక్తిలో ఉంటామో ఈ భౌతిక దేహాన్ని విడిస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అందుకే మనకి ప్రళయాల్లో కూడా చూడండి, ఆత్యంతిక ప్రళయం అంటే ఏంటి? 4 రకాల ప్రళయాలు ఉన్నాయి, దాంట్లో లాస్ట్ ఆత్యంతిక అంటే ఏంటి? నాకైతే పాక్షిక ప్రళయం మహాప్రళయం తెలుసు. పాక్షిక ఓకే, నిత్య, నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతిక. ఆత్యంతిక అంటే ఏంటంటే ఇంకా మనకి మళ్ళీ దేహం అనేది మళ్ళీ ఇంకో ప్రళయాన్ని మనం అనుకో, అదే లాస్ట్ది అనమాట. అంటే ఇంక మనం డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. అది ఓకే. ఒక్కసారి చెప్పండి మాతాజీ ఇది ఒకసారి. నిత్య అంటే మనం చనిపోతూ ఉంటాం కదా, మన ఈ బాడీ వదిలేసి మళ్ళీ ఇంకో దానిలోకి వెళ్ళిపోతుంటాం, దాన్ని నిత్య ప్రళయం అంటాం. రెండోది నైమిత్తిక, బ్రహ్మాకి 1 డే అప్పుడు వస్తే ప్రళయము, అది నైమిత్తిక. మళ్ళీ ప్రాకృతిక అంటే బ్రహ్మ యొక్క 100 ఏళ్లకు ఒకసారి, అంటే మహాప్రళయం అనమాట దాన్ని. ఆత్యంతిక అంటే ఇంక మనకి మళ్ళీ ప్రళయాన్ని ఫేస్ చేయాలంటే కారణోదక సై విష్ణు పొట్టలోకి వెళ్ళడం ఉండదు, డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. అది ఆత్యంతిక ప్రళయం అంటారు. అది ఒకసారి వస్తుంది మన ఆత్మకి. చెప్పండి లీలారాణి మాతాజీ. మాతాజీ మీరు ఇప్పుడు చెప్పారు కదా మాతాజీ, బ్రహ్మ 1 డేలో వస్తుంది కదా మాతాజీ, పాక్షిక ప్రళయం కదా. అవును మాతాజీ, దాన్ని నైమిత్తిక అంటే. నైమిత్తిక ప్రళయం అప్పుడు మనం దేంట్లోకి వెళ్తాం మాతాజీ, గర్భోదక గర్భోదక సై లేకపోతే విష్ణు పొట్టలోకి వెళ్తాం మాతాజీ. ఓకే. కానీ నేను ఒక చోట గర్భోదక సై విష్ణు పొట్టలోకి వెళ్తాము. బ్రహ్మకి 100 ఏళ్ళు వచ్చినప్పుడు కారణోదక సై విష్ణు పొట్టలోకి వెళ్తాము. ఆత్యంతిక వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. గోలో అంటే నేను సెకండ్ క్యాంటోలో ఒక చోట మహావిష్ణువు అని మెన్షన్ చేస్తాను. మహావిష్ణువు అంటే కారణోదక సాయి మహావిష్ణువు అంటే విష్ణువే కదా. కారణోదక సాయి విష్ణు మాతాజీ.
మరి అక్కడ అలా మెన్షన్ చేశారు, అందుకని అడిగారు మాతాజీ డౌట్. లేదు మాతాజీ, మహావిష్ణు దగ్గరికి మనం వెళ్ళము. బ్రహ్మకి రోజు వచ్చినప్పుడు ఏంటంటే బ్రహ్మ మారిపోడు కదా, బ్రహ్మ అలాగే ఉంటాడు. ఆయన రాత్రికి పడుకుంటాడు కదా, పడుకోవడం అంటే ఏంటంటే గర్భోదక సాయి విష్ణులో లీనం అయిపోతారు అనమాట. ఆయన అక్కడే ఉంటాడు. వాళ్ళ మూడు లోకాలు ఏమవ్వు, బ్రహ్మలోకము, మహాజనలోకము, కింద ఒక లోకము తపోలోకము. ఈ మూడు లోకాలకి ఏమవ్వదు మాతాజీ. ఓకే, ఈ కింద ఉన్న వాళ్ళ మాత్రం అందరం మాత్రమే ప్రళయం వస్తుంది అన్నమాట మనకి. గర్భోదక దానిలోకి వెళ్ళిపోతాము. అవును మాతాజీ. మళ్ళీ బ్రహ్మ ఆయుష్ తీరిపోయిన తర్వాత అందరూ అందరూ కారణోదక సాయి విష్ణు మహావిష్ణువులోకి ఎంటర్ అయిపోతాం మనం. ఓకే. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఆయన సృష్టి చేయాలనుకుంటాడో అప్పుడు మళ్ళీ విశ్వాలు రావడం ఇదంతా. ఇది ఇందులో చాప్టర్ కాదు, అనవసరంగా వచ్చింది మనకి టాపిక్ ఇప్పుడు. ఓకే, ఎనీహౌ. ఓకే థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. ఆతయో వ్యాధయస్తస్య సైనికా యవనాచరాః భూతోపసర్గాశురయః ప్రజ్వారో ద్వివిధో జ్వరః ఏవం బహువిధైర్దుఃఖైర్దైవభూతాత్మసంభవైః క్లిశ్యమానః శతం వర్షం దేహే దేహి తమోవృతః ప్రాణేంద్రియా మనోధర్మాన్ ఆత్మన్యధ్యస్య నిర్గుణః శేతే కామలవాన్ ధ్యాయన్ మమాహమితి కర్మకృత్. సరోజిని మాతాజీ, ఇంకో మాతాజీ, ముగ్గురు చదవండి. ఓకే మాతాజీ. అథయో చదువుతున్నారా సరోజిని సరోజ మాతాజీ ఫస్ట్ మీరు చదవండి, సరోజిని మాతాజీ నెక్స్ట్ చదువుతారు. అథయో సైనిక యవనాశ్చరాః భూతోపసర్గాసురయః ప్రజ్వారో ద్వివిధో జరః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏవం బహువిధైర్ధర్తై కైర్యాభూతాన్న సంభవై క్లిశ్యమాన శతం వర్షం దేహే దేహి తమోవృతః. నెక్స్ట్ ఎవరో చదువుతా అన్నారు మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ప్రాణేంద్రియ మనోధర్మాన్ ఆత్మన్యధ్యస్య నిర్గుణః శేతే కామలవాన్ ధ్యాయాన్ మమాహమితి కర్మకృత్. ధ్యాయాన్ కాదు. ఓకే ఓకే. సరోజ మాతాజీ మీరు చదవండి మీనింగ్. హరే కృష్ణ మాతాజీ. సరోజిని మాతాజీ కాదు. సరే మాతాజీ. యువనేశ్వరుని యమరాజు అనుచరులే మృత్యు సేవయని పిలువబడిరి. వారే దేహమునకు మనసునకు సంబంధించిన వివిధ తాపములు ప్రజ్వరము వివిధ తాపములు అంటే ఏంటి? మృత్యుసేన ఎవరు అంటే మనకి వచ్చే బాధలు అన్నమాట. ఓకే, యా. ప్రజ్వారము అనునది అత్యధికములను టైఫాయిడ్, న్యూమోనియా సూచించును. దేహమునందున్న జీవుడు దైవికమైనవి ఇతర జీవుల వలన కలిగినవి, దేహము మరియు మనసుచే కలిగినవై మనసు ఇంద్రియముల యొక్క అవసరములను గావించుచు నానా విధములుగా రోగములచే బాధపడుచు నానా విధములకు రోగములచే బాధపడుచు జీవుడు పలు క్లేశములను అనుభవించుచున్నను భౌతిక జగత్తును భోగించవలననేడి వాంఛ వలన పెక్కు ప్రణాళికలను యోచించుచుండును. ఈ భౌతిక అస్తిత్వమునకు పరుడైనప్పటికీ అతడు అజ్ఞాన వశమున నేను నాదనిడి మిథ్యాహంకారముచే ఆ క్లేశములనన్నింటినీ స్వీకరించును. ఈ ప్రకారముగా అతడు 100 ఏండ్ల కాలము ఈ దేహమున వసించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
సో ఇక్కడ మనకి మిగతా మొత్తం కూడా చెప్తూ ఉన్నారనమాట. ఏదైతే మనకి 26 చాప్టర్లో లాస్ట్లో వచ్చినాయో శ్లోకాస్లో అవన్నీ కూడా. సో ఈయన ఎవరైతే యవనేశ్వరుడు, ఎవరైతే యమరాజు అనుకున్నామో ఆయనకి మృత్యుసేన ఉంటుంది. ఆ మృత్యుసేన అని మనం ఒక పేరుతో పిలుచుకున్నాం. ఏంటిదని చెప్పుకున్నాం మనం 28వ చాప్టర్ చదువుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. వ్యాధులు అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా. సో ఇప్పుడు ఆ వ్యాధులు ఎలా ఉంటాయి అనేది మనకి ఇందులో ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే కొన్ని దేహానికి సంబంధించినవి ఉంటాయి, కొన్ని మనసుకి సంబంధించినవి ఉంటాయి. అదే అంటే మనకి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నారనమాట. అది కాకుండా మళ్ళీ ప్రజ్వార అనేది ఎక్కువ ఉష్ణం, ఎక్కువ శీతలం, అదే టైఫాయిడ్, న్యూమోనియా లాగా మనకు వస్తూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే ఈ దేవుడు మనకి జీవుడు ఏదైతే ఉన్నాడో యాక్చువల్గా ఎవరు ఇతను మనం దైవికం, ఓకే. కానీ ఏంటంటే మనకి ఈ దైవత్వంతో ఉన్న మనం అది మర్చిపోయి మనం ఇందులో పడి తిరుగుతూ ఉన్నాం కాబట్టి మనకి ఈ 3 రకాల బాధలు ఏవైతే ఉన్నాయో ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఈ 3 రకాలైన బాధలతోటి మనం సఫర్ అవుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే మనకి ఈ మనసు, ఇంద్రియాలు మనకు ఇటువంటివి కదా, మనకి కోరికలు అనేది ఎక్కడ మనకి మనసు దగ్గర నుంచి మొదలవుతుంది. సో ఆ మనసుకి వీటికి వచ్చే కోరికలను ప్రకారంగా ఏంటంటే మనకి దాని తగ్గట్టుగా రోగాలు కూడా వస్తూ ఉంటాయి అని. ఎలా అంటారు? మన కోరికలు పట్టట్టుగా రాగాలు ఎందుకు వస్తాయి? అంతే కదా మాతాజీ, కోరిక ఉండి తాగటం చేస్తే దానికి సంబంధించి లివర్ అదే మనస్సు ఇంద్రియాల యొక్క అవసరములను గాంచుచు నానా విధములకు రోగములచే బాధపడుచు జీవుడు పలు క్లేశములు అనుభవించుచున్నాను. సో ఇలా బాధపడతానే ఉంటాము. అయినప్పటికీ కూడా ఇంకా ఏంటి, అలాని మనకి ఎంజాయ్మెంట్ చేయాలి, అబ్బా ఇంకా విరక్తి వచ్చింది అని ఎప్పుడైనా అనుకుంటామా మనం? ఇంకా ఎక్కువ చేయాలనుకుంటాం. ఇంకా ఎంజాయ్ అలాంటి వాటిలో అలా ఎక్కువ ఉన్నా విరక్తి రాదు ఏంటో. అదే చెప్తున్నారు ఇక్కడ. అందుకే నారదుల వారు చూడండి ఎంత బాగా రాస్తున్నారు. మన అవసరాలను చూసుకుంటూ ఆ విధంగా దాని దగ్గర రోగాలతో బాధపడుతూనే ఉంటాము. అయినా సరే ఇంకా ఈ భౌతిక జగత్తులో ఎంజాయ్ చేయాలి అనే కోరిక మాత్రం చావదు. ఇంకా ఇంకా ఏదో ప్రణాళికలు. ఇప్పుడు నాకు తిన్నది అరగట్లేదు అంటే ఓ ట్యాబ్లెట్ తీసుకొని తిందాంలే, అరగడానికి ఓ ట్యాబ్లెట్ తీసుకొని దాని మీద మళ్ళీ తినేద్దాం. అంటే ఉపశమనం చేసుకొని మళ్ళీ తిందాం, కానీ అసలు తినడం మానేస్తే ఆ ప్రాబ్లం రాదు అనేది కాదనమాట మనకి. దానికి ఉపశమనానికి ఏదో ఒకటి వేసుకోవడం, చేయడం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఏంటంటే మనం ఈ ఈ దీనికి మనం యాక్చువల్గా ఏంటంటే భౌతికత్వానికి సంబంధించింది కాదు ఈ ఆత్మ అనేది. అంటే ఈ దేహం కాదు, లోపల ఉన్న ఆత్మ. కానీ మనకి అజ్ఞానం వలన అనమాట ఈ అహంకారం, నాది నీది అనేది అహంకారం వచ్చేసి ఈ బాధల్ని మనము అనుభవిస్తున్నాము అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఎన్నేళ్ళు ఉంటాం ఈ దేహంలో అంటే 100 ఏళ్ళు ఉంటామనేది ఒక నానుడు లాంటిది. నిజంగా 100 ఏళ్ళు ఉంటామా? ఉండం మాతాజీ, మన సాలక ఉండనే శ్వాస ఉండం. ఎన్నాళ్ళు ఉంటే చాలా అన్నాళ్ళు తక్కువ ఉంటాం. మంది. కాకపోతే ఎక్కువ శాతం మనకి 100 ఏళ్ల ఆయుష్ అని చెప్తారు కాబట్టి దానికోసమని 100 ఏళ్ల కాలము అని రాశారు. అంతేకాని అదుగు ప్రపాద అక్కడ నారదుల వారు చెప్పారు 100 ఏళ్ళు, ఇక్కడ మనం 100 ఏళ్ళు ఉండలేదు కదా అని దాన్ని పాయింట్అవుట్ చేస్తే అదే అనవసరమైన విషయం అనమాట. సో ఇక్కడ మనకి దాన్ని మళ్ళీ ప్రపాదుల వారు ఏమేంటి ఆ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో మనం ఏంటంటే ఈ ఆత్మ భౌతికమైంది కదా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. మనం ఏంటంటే ఈ దేహం వలన, మిగతా ఈ గుణాల వలన మనం అటాచ్ అయిపోయి మనకి ఉన్న ఆ ఆధ్యాత్మికతను మర్చిపోయి భౌతికంగా ఆలోచించడం అనేది మొదలు పెట్టామన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే మనకేంటంటే ఈ ఎలా అయితే మనకి ప్రపాదుల వారి మాత్రా స్పర్శాస్త్ర కౌంతిసే మనకి ఎలా అయితే ప్రాబ్లమ్స్ అవి వచ్చిపోతూ ఉంటాయి, అలా కంటిన్యూస్గా ఎప్పుడు ఉంటాయా అంటే లేదు. ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము. నేను అది ఏదో లెక్చర్ విన్నాను కదా నిత్యాయ సేవని మాతజీ, దాంట్లో కూడా చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడు కూడా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా బోలో హరి బోల్ అనేసి చెప్తూనే ఉండాలి. మళ్ళీ సంపద వచ్చినా విపద వచ్చినా మనము హరి బోల్ అని చెప్తూనే ఉండాలి. సో అలా మనం ఏది వచ్చినా మనం భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలి. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, అవి ఏ వస్తున్నా సరే సంపద వచ్చినా భగవంతుడిని తలుచుకో, ఒక్కొక్కసారి
దుఃఖం వస్తే తలుచుకుంటూ ఉంటాము. బట్ సంపద వచ్చినప్పుడు తలుచుకోవడం అనేది తక్కువ అనమాట. సుఖం వచ్చినప్పుడు అంతే, మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కొంతమంది దుఃఖం వస్తే ఏం చేస్తారు? భగవంతుని తలుచుకోవడం వల్ల ఇంకా భగవంతుడి మీద కోపం వస్తుంది వాళ్ళకి. అలా ఎందుకు అందరికీ కూడా నాకే ఇస్తాడు ప్రాబ్లమ్స్ అనేసి అసలు ఇంకా దేవుళ్ళని విసిరేయడము, మేము పూజలు చేయమనడము. ఒకసారి ఎవరు దామోదరి వాళ్ళ తోడుకోవాలి అనుకుంటా, తోడుకోలేనా వాళ్ళ అబ్బాయి అది చనిపోయినప్పుడు నేను ఇంక పూజ చేయను అని ఫొటోస్ అన్ని మడత పెట్టేసి పక్కకు పెట్టేసింది. మరి ఇప్పుడు ఎలా ఉందో నేను మర్చిపోయిన, అడుగుదాం అనుకుంటాను ఇప్పుడు. సో అలా ఏంటంటే కొంతమంది అలా దుఃఖాలు వచ్చినా కూడా భగవంతుడిని పట్టించుకోరు, చెయ్యరు అనమాట. సో అదే ఇక్కడ మనకి ఈ భౌతిక దేహాల వల్లే మనం ఈ తాపాలన్నీ కూడా అనుభవిస్తున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దానికి మెయిన్ కారణం ఏంటి అంటే వాయువు, జలము, అగ్ని, అధిక ఉష్ణము, అధిక శీతలము, సూర్యకాంతి, అత్యాహారము, చెడు ఆహారము, దేహం నందలి త్రిధాతువులు ఏదైతే కప్ప, వాత, పిత్త అని చెప్తారు కదా, ఇవన్నీ ఈ యొక్క తుల్యంగా అంటే మనం ప్రాపర్గా తినడం, ప్రాపర్గా నిద్రపోవడం ఇవన్నీ చేయకుండా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉండడం మూలంగానే మనకి ఈ క్లేశాలు అనేవి వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అలా కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి ప్రేగులు, కొన్ని గొంతు, మెదడు, ఇంక ఇతర దేహాంక ఇవన్నీ అసలు కొన్ని పని చేయకుండా మాట్లాడలేకుండా పోతూ ఉంటారు చూడండి. సో ఆ విధంగా ఇంకా పెద్ద ఇవి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ మనకి ఈ న్యూమోనియా, టైఫాయిడ్ అనేది మనకు వస్తూ ఉంటాయి. ప్రజ్వర వచ్చేసి మన మీద వచ్చి వాలిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి రకరకాలైన ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి అని దానికి ఎగ్జాంపుల్గా ప్రపాదుల వారు మనకి సింపుల్గా ఇస్తున్నారనమాట. అంటే ఆది దైవికము, ఆది భౌతికము ఏమొస్తాయి అంటానికి మనకి ప్రభుత్వం వాళ్ళు పన్నులు విధించడము, దొంగలు దోపిడీలు చేయడము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేని కింద చెప్పుకోవచ్చు మనం? దేని కింద చెప్పుకోవచ్చు? ఆది ఆది దైవిక, భౌతిక భౌతిక, ఆది ఆధ్యాత్మిక. భౌతిక ఆది భౌతికం. ఆది భౌతిక. ఈ పైన ఇందాకంతా మనం తిన్నాము, తాగాము, వీటన్నిటిది దానికి వచ్చే ప్రాబ్లమ్స్ అవి దేని కింద వస్తాయి? ఆధ్యాత్మిక. ఎందుకంటే మనం తిని మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి, మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకుండా, మనం ప్రాపర్గా తినకుండా, మనం ప్రాపర్గా ఎక్కువ తినడం అవసరమైతే ఇప్పుడే, లేకపోతే అసలు తినకుండా ఉండడము, ఈ విధంగా చేసి మనం తెచ్చుకునేవి అనమాట. అలా కాకుండా ఇంకా మనకి ఈ భూకంపాలు లాంటి ఇవన్నీ వస్తాయి కదా, ఈ మహమ్మారి అని అదే మనకి ఏమంటారు మాతాజీ వాటిని, చికెన్ పాక్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే మిగతా వీటి వలన వచ్చేవి భూకంపాలు, మిగతావి ఇవన్నీ కరువు కాటకాలు ఇవన్నీ కూడా మనకి ఆది దైవిక అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి అనేక రకాలైన శత్రువులు ఉన్నారు, రకరకాలైన ప్రాబ్లమ్స్ అన్ని ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఇది ఇంత క్లియర్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఈ సంసారం ఎంత కష్టమో చూసుకోండి, ఇలాంటి సంసారాన్ని ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నారా అనేసి అట్లీస్ట్ ఒకసారి చదివి కొంచెం విరక్తి, అబ్బో ఇలాంటి లైఫ్ ఎందుకు బాబాయ్ వద్దులే ఇంక మానేద్దాము అని అనుకుంటారేమో అని ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రపాదుల వారు మనకి ఇచ్చారనమాట. అలా చాలా ఎక్కువ ఉంది మాతాజీ దీనికి యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటి తెలిసింది, ఇప్పుడు మనం ఏం చేయాలి? కారణం తెలిసింది, దాని నుంచి బయటపడడానికి ఏదో చేయాలి కదా మనం. సో ఈ భవబంధాల నుంచి బయటపడాలి, ఇది నాకు వద్దు అంటే నెక్స్ట్ ఏంటిది? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సేవ చేయాలి. భగవంతుడి యొక్క సేవ. దానికి మనకి ఎప్పుడు ఒక శ్లోకం వస్తుంది, భగవంతుడిని అర్థం చేసుకోవాలి, భగవంతుడికి సేవ చేయాలి అంటే మనకి ఏంటిది? ఇప్పుడే అనుకున్నాను శ్లోకం, మర్చిపోయాను. చాలాసార్లు చెప్పుకుంటాం మాతాజీ, మనం ఎంత ట్రై చేసినా మనకు అర్థం కాదు. ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడే మనకి సేవం జిహ్వాదో స్వయమేవా స్ఫురత్యది. స్టార్టింగ్ ఏంటి శ్లోక? అత కృష్ణనామాది. థ్యాంక్ యూ మాత. అత శ్రీకృష్ణ నామాది నవవేద్గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖై జిహ్వాదో స్వయమేవా స్ఫురత్యది. ఎప్పుడైతే మనం ఆ సేవలో చేసి మనము భగవంతుడి యొక్క నామం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆయనే మనకి రిలీజ్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. లేకపోతే మనం ఈ ఆకలి దప్పులు, ఈ బాధల్లోనే పడి ఇక్కడే తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి మనకి ఈ పారాగ్రాఫ్లో ప్రపాదుల వారు చెప్పిందనమాట. ఓకే, సో దీని అంతటికీ మనం ఏం చేయాలి? భగవద్ధామంకి వెళ్ళడానికి ఇన్ని కష్టాలు ఉన్నాయి, అవసరమా అనుభవించడం? మనం అందుకొని వీటి నుంచి
బయటపడడానికి ట్రై చేయాలి. సో ఇది మొత్తం ఇప్పుడు 25 శ్లోకాల వరకు కూడా చెప్పిన దాని సారాంశం ఏంటి అంటే, మీకేం అర్థమైంది మాతాజీ? ఇప్పుడు మొత్తం మనకి ఈ ఏమంటారు 18 నుంచి 25 శ్లోకాల వరకు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటారు? హరే కృష్ణ. సారాంశం అంటే దేహం గురించి కూడా చెప్తూ దానికి ఏ విధంగా వృద్ధాప్యం వస్తుంది, ఏ విధంగా మరణం వస్తుంది, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. సో మనల్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మన కర్మ, కోరికలు. ఈ రెండు మనల్ని ఈ భౌతిక ప్రపంచంలోకి రావడానికి మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేవి చేస్తున్నాయి. సో వీటి నుంచి మనకు బయటపడాలి అంటే మనకి ఆధ్యాత్మిక అనుభూతి అనేది రావాలి. అది రావాలి అంటే ఎవరి ద్వారా వస్తుంది? మనం గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని, అవిద్యను తీసేసి విద్యను తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ప్రాపర్ నాలెడ్జ్ ద్వారా గురువు ద్వారా తీసుకుంటే అప్పుడు మనము ఆ బుద్ధిని గైడ్ చేసుకుంటూ ఆ కర్మల్ని తగ్గించుకుంటూ మనకి ఈ బాధలు ఏవైతే ఉన్నాయి వీటన్నిటినీ కూడా తప్పించుకొని మనము ప్రగతి వైపుకి వెళ్ళొచ్చు. నార్మల్గా ప్రగతి అంటే ఏంటి? మనం అనుకుంటాము ఈ జీవి నుంచి ఇంకో జీవికి, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సంపాదిస్తేనో అది ప్రగతి అనుకుంటాం. కానీ మనకి అసలు జన్మ అనేది లేకుండా భగవద్ ధామం చేరుకొని అక్కడ జన్మ, మృత్యు, జరా, వ్యాధులు కానీ ఒక బాధలు కానీ ఎటువంటివి లేకుండా ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళడం అనమాట. సో దీని అంతటికీ ఒక ఎగ్జాంపుల్లో సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, చదువుకుంటున్నాడు. ఓకే, బాగా కూర్చొని అయ్యో నా ఎగ్జామ్ అని తెగ చదువుకుంటూ ఉన్నాడు. సో మధ్యలో ఏంటి, వాడికి ఒక ఫోన్ వచ్చింది. సో ఫోన్ వస్తే వచ్చాడు, ఫోన్ మాట్లాడాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. అయిపోయిన తర్వాత వెంటనే ఫోన్ని పక్కన పెట్టకుండా ఫోన్లో ఏమున్నాయో మెసేజెస్ అని చూశాడు. ఆ తర్వాత యూట్యూబ్, ఆ తర్వాత అట్లా 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 ఆయన ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి? ఇంకొంచెం చూడు, ఇంకొంచెం చూడు, ఇంకొంచెం చూడు, మైండ్ అన్నీ చెప్తా ఉన్నాయి. సో అక్కడ బుద్ధి కూడా ఏంటి, సరే అని వాళ్ళకే వశమైపోయి చూడు తర్వాత చదువుకోవచ్చులే అని చెప్తాను. కానీ అలా చెప్తూ చెప్తూ బుద్ధి ఏమైపోయింది, అసలు పనిచేయడం మానేసింది. ఇంక వాడి గోల్ మర్చిపోయాడు. ఏంటి గోల్ వాడిది? ముందంతా వాడి గోల్ ఏంటి? రేపు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇది గోలు. కానీ మధ్యలో ఒక ఫోన్ కాల్ లాంటిది, మనకి ఇంద్రియ భోగం లాంటిది ఏదైనా ఒకటి అటాక్ అయ్యిందంటే దాని ద్వారా ఏమవుతుందంటే మనం తిరుగుముఖం పట్టామన్నమాట. సో ఇప్పుడు వాడి గోల్ మర్చిపోయాడు. సో ఇప్పుడు దానికి అప్పుడు ఏం చేయాలి? మనకి తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు వచ్చి, ఒరే నీకు ఎగ్జామ్ చదువుకోవాలి కదరా, నువ్వు అలా పెంటే అలా గురువు ఎంటర్ అవ్వాలన్నమాట. గురువు ఎంటర్ అయ్యి మనకి సరైన జ్ఞానం చెప్పి మళ్ళీ గోల్ని గుర్తు చేస్తే మనం మళ్ళీ దాని వైపు వెళ్తే మనం చివరికి ఎగ్జామ్ పాస్ అయ్యి భగవంతుడి దగ్గరికి వెళ్తాం. ఇది టోటల్ సారాంశం మాత్రమే. ఇప్పుడు అదే గురువు రాలేదు, అమ్మ రాలేదు, వాడికి ఎవరూ లేరు, చక్కగా వాడిస్తాడు, తెల్లారిపోతున్న ఎగ్జామ్లో ఏమవుతాడు? వాడు ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయ్యాడు అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ రాసుకోవాలి అంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడం. సో మన లెక్కలో ఏంటి, మళ్ళీ మనం ఇంకో జన్మ తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఏమీ అవసరం లేకుండా ఒక గురువు అనేది మనకు ఉండి మనల్ని ఆ దారిని కాకుండా మంచి దారిలో నడిపించాలన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మాత్రం ఇదే మనకి ఇన్ని శ్లోకాల్లో చెప్పిన సారాంశం ఇదన్నమాట. ఓకే, టైం ఉంది కదా, సరే ఈ శ్లోక ఫినిష్ చేస్తాను. యదాత్మానమవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషస్తు విసజ్జేత గుణేషు ప్రకృతే స్వదృక్ గుణభిమాని సతదా కర్మాణి కురుతే వశః శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. చదవండి రాధా మాతాజీ. యదాత్మానం అవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషస్తు విసజ్జేత గుణేషు ప్రకృతే స్వదృక్ గుణభిమాని సా తదా కర్మాణి కురుతే అవశా శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే. స్వభావరీత్యా జీవునికి తన అదృష్టమును లేదా దురదృష్టమును ఎంచుకునేది సూక్ష్మ స్వాతంత్రము కలదు. కానీ అతడు తన పరమ గురువును
దేవదేవుని మరిచినప్పుడు ప్రకృతి గుణములకు వశీభూతుడగును. గుణ ప్రభావితుడై అతడు దేహమే తానని తలచుచు ఆ దేహము కొరకు అనేకమగు కర్మలలో అనురక్తుడగును. కొన్ని మార్లు తమో గుణ ప్రభావితుడగుచు, కొన్ని మార్లు రజోగుణ ప్రభావితుడగుచు, మరికొన్ని మార్లు సత్వగుణముచే ప్రభావితుడగుచు జీవుడు ఆ విధముగా త్రిగుణముల వలన వివిధ రకములకు దేహములను పొందుచుండును. అరే క్షమత. యా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మనం ఏంటంటే స్వభావరీత్యా మనందరివి కూడా మంచిగా అదృష్టవంతులమే, భగవంతుడి దగ్గరే ఉన్నాము. కాకపోతే ఇది ఒక్కొక్కసారి అదృష్టము అవ్వచ్చు, దురదృష్టము అవ్వచ్చు. ఎందుకంటారు ఈ స్వాతంత్రం అనేది మనకు అదృష్టము దురదృష్టం రెండు అని ఎందుకు చెప్తున్నారు? అది మనం వినియోగించుకునే పరిస్థితి బట్టి ఉంటుంది మాతాజీ. అవును మాతాజీ, మనం మంచిగా ఉపయోగించుకుంటే అది మంచిగా, చెడుగా ఉపయోగించుకుంటే చెడుగానే. యాక్చువల్గా ఏంటంటే అది మంచిగానే ఇచ్చాడు భగవంతుడు. మనకి ఇచ్చింది ఆ సూక్ష్మ స్వతంత్రం అనేది నిజంగా ఏంటారు ఫుల్గా ఇచ్చుంటే, లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు నేను ఒక హోటల్కి వెళ్తాను. ఓకే, ఒక హోటల్కి వెళ్తే ఇప్పుడు నేను ఏం ఫుడ్ తీసుకుంటానో దాని మీదే నాకు హక్కు ఉంటుంది. అంతేగాని హోటల్ వాడిని ఇదేంటి ఇక్కడ పిక్చర్ పెట్టావు, తీసే, నాకు ఈ పిక్చర్ నచ్చలేదు, ఇంకో పిక్చర్ పెట్టు అంటే వాటి మీద అధికారం అనుకుంటుందా? ఉండదు మాతాజీ, అది వాడిష్టం మీద ఉంటుంది. వాడిష్టం మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆ సూక్ష్మ స్వాతంత్రం అన్నిటి మీద ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇస్కాన్ ఉంది. ఇస్కాన్లో ఏంటి మనకి రూల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 16 రౌండ్లు చేయాలి, 4 నియమ నిబంధనలు పాటించాలి. అంతేకాని ఇంకా ఆనియన్ గార్లిక్ తినకూడదు, అవన్నీ 4లోనే వచ్చేస్తాయి అనుకోండి. సో ఇంకా అంతేకాని కంపల్సరీ మంగళారతికి అటెండ్ అవ్వాలి, రోజు భగవద్గీత భాగవతం చదవాలి, ఇలా ఈ రూల్స్ పెట్టారా? మెయిన్ రూల్స్ కొన్ని పెట్టి మనకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, దీన్ని నువ్వు అంటే మరీ కట్టడి చేయట్లేదు. ఆ విధంగానే భగవంతుడు కూడా ఇదే విధంగా అనమాట, ఫుల్గా ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఓకే, అన్నిటికీ ఎక్కడికంటే అక్కడికి మనం వెళ్ళేలాగా శాంక్షన్ చేయడం అదంతా చేయలేదు. కానీ నీ ఇష్టం, నువ్వు ఇటు రావాలా లేదనే దానికి మనకు ఒక చిన్న ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ అదే మనల్ని ఎంత కొంప ముంచుతుందంటే నిజంగా అస్సలు పెట్టలేదండి. ఇప్పుడు మనకి ఇస్కాన్లో ఈ రూల్స్ 16 రౌండ్లు పెట్టలేదనుకోండి, నిజంగా మనం ఏ స్టేజ్లో ఉండేవాళ్ళం మాత చెప్పండి. దీని మట్టుకి దీని మన మట్టుకి మనం దానికి సంబంధం లేకుండా అయిపోతాం. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఆ ఖచ్చితమైన రూల్ పెట్టలేదు అనుకోండి, అది పెట్టకుండా మొత్తం ఫ్రీ విల్గా వదిలేశారు అనుకోండి, ఇప్పుడు ఇవి ఒక్క రోజుకి తిందాంలే, రేపటి నుంచి ఏం పర్వాలేదు, ఒక్కరోజు తింటే ఏమవుతుందిలే, మనకి స్ట్రిక్ట్గా ఏం చెప్పలేదు కదా, సో నో ప్రాబ్లం, తింటే ఏమవుతుందిలే అని ఒకరోజు తింటాం. సో ఒకరోజు తిన్న నాలుగు ఊరుకుంటుందా? దాన్నే నాన్ వెజ్ కోరుకుంటుంది. అయితే ఏమి, మిగతా ఏ పనులైనా నేను చెప్తున్నాను, ఒక్క నాన్ వెజ్ గురించి చెప్పండి, ఏదైనా. సో ప్రతిదీ మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకుంటుంది కదా మనది. ఇప్పుడు మనకు ఆ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా మనం తినడం మానేసాం కాబట్టి ఎన్నో రోజుల నుంచి, ఇప్పుడు మన నోటంటే అది కనపడుతున్నా కూడా అది తినాలి అనే కోరిక కానీ మనకి ఏది రాదు. చూసినా దాన్ని ఎంజాయ్ చేయాలి అనే కోరిక కానీ మనకి రాదనమాట. సో అది ఇక్కడ మనకి ఏంటంటే ఈ సూక్ష్మ స్వాతంత్రం ఏంటంటే అదృష్టము దురదృష్టం అనేది మన మీద ఆధారపడింది. మనం ఏంటంటే ఎటు వెళ్తాము అనే దాన్ని బట్టి ఆధారపడింది అని చెప్తున్నారు అనమాట. సో ఇదంతా ఎప్పుడు మనకి ఈ త్రిగుణాల ఎఫెక్ట్ కూడా మన మీద ఎప్పుడు పడుతుంది అంటే మన పరమ గురువు అంటే ఎవరు? భగవంతుడు. అక్కడే ఉంది చూడండి, దేవాదేవుడు అనేసి, ఇదేంత భగవంతుడు. ఎందుకంటే ఆయనే కదా పరమ గురువు. ఆయన దగ్గర నుంచి మిగతా ప్రతినిధులాగా మనకు గురువులు వస్తారు. సో ఆయన్ని మరిచినప్పుడే మనకేంటంటే ఈ త్రిగుణాల ఎఫెక్ట్. ఎందుకంటే మరిస్తేనే కదా మనం ఈ కింద భూలోకంలోకి వచ్చేది, లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం కదా. ఆయన మర్చిపోకుండా ఆయనకి సేవ చేసుకుంటూ ఉంటే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు కదా మనం. హాయిగా అందరితో పాటు 3/4 ఆధ్యాత్మిక లోకంలో అంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ మర్చిపోయాం కాబట్టి మనం ఎందుకు వచ్చాము, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మనకి త్రిగుణాల ఎఫెక్ట్ అనేది మన మీద పడుతూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ త్రిగుణాల ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు మనకి ఏంటంటే ఈ దేహం నేనే అని, నా చుట్టూనా ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళని, ప్రకృతి క్రిమణి పుణ్య కర్మాని సరోజ నేనే చేశాను అనే అహంకారం మనలో రావడము. ఇంకా అదే కాకుండా మనం ఏంటంటే భగవంతుడిని కూడా అనుకరించడం మొదలు పెట్టేస్తాం అనమాట.
అనుసరించడం కాదు, అనుకరించడం మొదలెడతాం. నేనే భగవంతుడిని అనేలాగనమాట. అందుకని ఏంటంటే మనకి తమో గుణంగా వచ్చినప్పుడు ఒక రకమైన జన్మ, రజోగుణం ఎక్కువగా ప్రభావితం అయితే ఒక రకమైన జన్మ, సత్వగుణంగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఈ విధంగా ఏంటంటే మనము రకరకాలైన దేహాన్ని పొందుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నాను. అందుకని మనకి 3 రకాలుగా, అంటే ఏది ఇప్పుడు తమో గుణము అంటే మన జంతుజాలంలోకి వెళ్ళిపోతాం, రజోగుణము అంటే మనుషుల్లోకి వస్తాం అనమాట, సత్వగుణము అంటే దేవతల లోకంలోకి వెళ్తాం. సో వీటిలో ఎక్కడో చోట మనం జన్మ అనేది తీసుకుంటూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దీనికి ఒకసారి ఏంటంటే కింద ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడాను, అంటే మనకి 84 లక్షల జీవరాశుల్లోకి మనం మారుతూ ఉంటాం కదా, ఇదంతా కూడా ఈ త్రిగుణాల వలన జరుగుతుంది అనేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే మన కోరికల వలన మన దాన్ని బట్టే మనం ఆ త్రిగుణాలకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అయితే ఒకసారంట ప్రభు పేరేంటప్పా మర్చిపోయాను, గిరిరాజ్ మహారాజ్ అనమాట. ఆ గిరిరాజ్ మహారాజ్ ఫస్ట్ టైం ప్రపాదని బూస్టన్లో కలిశారంట, ఫస్ట్ మీటింగ్లో. అయితే కలిసినప్పుడు అంతకుముందు గిరిరాజ్ మహారాజ్ ఏంటంటే అన్నీ కూడా ఈ మాయావాద పుస్తకాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఇంపర్సనల్, దేవుడికి రూపం లేదు ఇలాంటివన్నీ ఎక్కువ చదివేసి ఉన్నారంట, జ్ఞానపరంగా అనమాట. అవన్నీ ఎక్కువ చదువుకొని ఉన్నారు. సో ఆయన వచ్చి ప్రపాదుల వారిని ఛాలెంజ్ చేశారంట. ఏంటి మనందరమే, నువ్వు నేను కూడా భగవంతుడిమే, నేను అలా ఎన్నో పుస్తకాల్లో చదివి ఉన్నాను, అట్లా ఎట్లాగ మీరు మనం భగవంతుడి యొక్క సేవకులు అని చెప్తారు, నాకు అసలు అర్థం కావట్లేదు అనేసి చెప్పారంట. చెప్తే అప్పుడు ప్రపాదులు వారు ఆన్సర్ చెప్పారంట, ఓకే మరి నువ్వు నేను భగవంతుడిమే అయితే, భగవంతుడు ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు మనకి ఎవరైనా ఒక కాంపిటీషన్ వస్తారు అనుకుంటే ఆ పర్సన్ అసలు మనము రాణిస్తామా మనం మన లైఫ్లోకి? ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, నాకు కాంపిటీషన్ అనుకున్నాను అనుకో, అతను నేను ఎలా చేస్తాను నా లైఫ్లోకి? చెయ్యం మాతాజీ. దూరంగా ఉంటాం కదా. అదే ప్రపాదుల వారిని అడిగారంట, ఓకే నువ్వు చెప్పేదంతా బాగుంది, మరి భగవంతుడికి పోకల్ని ఎందుకు సృష్టించాడు చెప్పు నాకు. మనం దాసులం కాబట్టి మనకి సఫిషియెంట్గా మనకి ఒక అరేంజ్మెంట్స్ చేసి మనం ఎలా లీవ్ చేయాలి అని దానికోసం ఇదంతా సృష్టించాడు. కానీ ఆయనకి మళ్ళీ పోటీగా ఉండేలాగా ఈ విధంగా ఎందుకు సృష్టించుకుంటాడు, ఆయనకి పోటీగా వచ్చే వాళ్ళలాగా ఉండేవాళ్ళని అనేసి అడిగారంట. ఆ క్వశ్చన్ ఆయనకి చాలా నాటుకుందంట. అవును కదా, నాకెవరైనా పోటీ వస్తారు అంటే నేను అసలు వాళ్ళ ఎదురుగా రాను, వాళ్ళని అసలు ముంచుకోను. అలాంటిది ఎందుకు భగవంతుడు, మరి నేను నువ్వు దేవుడే అయితే ఎందుకు ఇలా మనందరినీ సృష్టించింది, అసలు అవసరం లేదు కదా, ఆయన ఒక్కడే ఆయన ఎంజాయ్ చేయొచ్చు కదా అని అప్పుడు అనిపించి తిరగతోడడం మొదలుపెట్టి ఇప్పుడు అలాగా గిరిరాజ్ మహారాజు అంత ఇదిగా ఎదిగారనమాట. సో ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. భగవంతుడు హాయిగా తన సొంత వ్యాపారం తను చేసుకుంటూ ఉండగా ఆయన ఇంకొకరిని ఎవరినే తీసుకొచ్చి కాంపిటీషన్ ఎదురుగా ఎందుకు పెట్టుకుంటాడు? అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నా. భగవంతుని స్థానమును బడిటకు పెక్కు పోటీదారులు ఉన్నారు, కానీ భగవంతునిగా నగుట అసాధ్యమే కదా. ఓకే, ఈ విధంగా పలువురు భగవంతుని అనుకరింప యత్నించినందునే భౌతిక జగత్తుకి మనం వచ్చి పడ్డాము అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్గా సారాంశం ఏంటి అంటే, మనము మన వల్లనే ఈ ఏదైతే మనకి స్వల్పమైన స్వాతంత్రం ఏదుందో దాన్ని మనం ఒక్కోసారి దాని వలన లబ్ధి పొందుతాము, ఒక్కొక్కసారి దాని వలన మనమే, కానీ లబ్ధి కన్నా కూడా ఎక్కువగా మనకు అది పెద్ద డామేజే తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ స్వతంత్రం వల్ల ఏమైంది అంటే మన ఇష్టం వచ్చినట్టు, కానీ ఆ స్వతంత్రం లేకుండా కట్టిపడేయడం భగవంతుడికి ఇష్టం లేదనమాట. అందువల్ల మనము భగవంతుడి మీద విముఖత చూపించడము, ఈ ఏమంటారు త్రిగుణాలు మన మీద ఎఫెక్ట్ చేయడము, దానికి తగ్గట్టుగా బాడీ దొరకడము అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం భగవంతుడితో ఏకము అవ్వాలనుకోకూడదు, భగవంతుడితో సమానం అని ఎప్పుడు అనుకోకూడదు. భగవంతుడే ఎప్పుడు అసమర్థుడు, మనం అందరినీ కూడా దాసులమే. ఇది మనం గుర్తుపెట్టుకొని మన యొక్క ఏదైతే ఉందో ఫ్రీ విల్ దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అది మెయిన్. సరే, మనం ఆల్రెడీ ఒకసారి తప్పు చేసాము వచ్చాము, ఇప్పుడు ఆ తప్పుని గుర్తించి మనం ఏం చేయాలి, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అది ఇక్కడ మనకి చెప్తుంది. హరే కృష్ణ మాతాజీ. మనము పక్క వాళ్ళతో కాంపిటీషన్ వస్తే మనం వాళ్ళని పక్కన పెట్టేస్తాం, కానీ
భగవంతుడికి అవన్నీ ఉండవు కదా మాతాజీ, అతను ఆనందిస్తాడు తప్ప. మాతాజీ అంటే నేను మామూలుగా చెప్తాను, ఇప్పుడు మనము నువ్వు భగవంతుడే అనుకుంటే అట్లా ఆయన కాంపిటీషన్ వచ్చేలాగా, అంటే ఈ సృష్టిని అట్లా కాంపిటీషన్గా చాలా ప్లెజెంట్గా సృష్టించుకుంటాడు కదా మాతాజీ. ఎందుకు అలా ఈ పోటీలు ఇవన్నీ ఎందుకు కావాలనుకుంటాడు భగవంతుడు? తను మన తాలూకా కర్మలు బట్టి అవి తయారు చేసి అలాగా అది ఇచ్చాడు చూసి మాతాజీ. అంటే ఆనందించాడు. ప్రభుపాదుల వారు మనం నిత్య దాసులమే కాదు అంటే, ఇప్పుడు నీకు ఎవరైనా కాంపిటీషన్ వస్తారు అంటే, నీకు వాళ్ళు కాంపిటీషన్ వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు అటువైపు వెళ్ళకపోవడము, లేకపోతే అలా సృష్టించడానికి అంటే వాళ్ళతో ఢీకొనుకోవడానికి కూడా మనకి ఎందుకు వచ్చింది అని మనం పోం కదా. అట్లాగా భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టిస్తాడు, అవసరం ఏముంది అని ఆ క్వశ్చన్కి పెట్టారనమాట ప్రభుపాదుల వారు చెప్పడం. ఇప్పుడు సమాధానం ఇదేనా మాతాజీ? అంతే. ఆయన ఆయన అడిగింది ఎదురు క్వశ్చన్ అడిగారు, మళ్ళీ గిరిరాజ్ మహారాజ్ని ఎదురు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మరి తను నువ్వు నేను దేవుడివే అయితే భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయనకి పోటీకి రావడానికి. పోటీకి మనం ఎవరు వద్దనుకుంటాం కదా, మరి మనల్ని ఎందుకు సృష్టించినట్టు అని ఆయన ఎదురు తిరిగి అడిగారు. దానికి ఆన్సర్ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆయన మళ్ళీ ఈ డివోషన్ లోకి వెళ్ళారనమాట, దాని గురించి తెలుసుకోవడానికి వెళ్తూ వెళ్తూ. భగవంతుడికి పోటీ వస్తే ఆనందం ఎక్కడుంటుంది మాతాజీ? భగవంతుడికి ప్రేమతో చేస్తేనే ఆయనకి ఆనందం. పోటీగా చేస్తే ఏమీ ఆనందం ఉండదు మాతాజీ. అంటే అతనిలాగే కొంతమంది అనుకరిస్తారు కదా మాతాజీ మన తాలూకా దీంట్లో. భగవంతుడికి ఇష్టం ఉంటుందా మాతాజీ అలాగా? అంటే ఒకళ్ళు అనుకరించారనుకోండి, భగవంతుల్లా తయారయ్యి మేము భగవంతులమే అని అనుకుంటారు కదా. అదే మరి ఇంకా అప్పుడు అతను మనలా అనుకోడు కదా. అతను దీన్ని బట్టి ఇష్టం ఉంటుందా? చూసి అనుకుంటాడు. తను శక్తులు తక్కువ ఎక్కువ అనే విషయం తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళకి తెలియదు, ఓకే మాతాజీ. భగవంతుడు కూడా ఆనందపడ్డు కదా, అలా చేసే వాళ్ళని చూసి నవ్వుకుంటాడు తప్ప ఆనందపడ్డు కదా, అది నేను చెప్పేది. అదే నవ్వుకుంటాడన్న అన్నమాటే ఆనందపడ్డం అనేది. అది అలా అన్నాను, నవ్వుకుంటాడు. అవును, అది తేడా సరిగ్గా చెప్పలేకపోయాను. అవునవును, నాలాగే ఉన్నాడు కదా అని తను నవ్వుకుంటాడు, అంతేగాని నవ్వుకుంటాడు. మనమేమో పక్కన పెట్టేస్తాం. ఎవరు మాతాజీ అది సేమ్ నేను 4 పెట్టుకొని నేనే నాకే ఉండాలి నీ సుదర్శన వాసుదేవ చక్రం. పౌండ్రక. సో ఆ సేమ్ పౌండ్రక వాసుదేవ్. అవును, పౌండ్రక వాసుదేవుడు మాతాజీ. పౌండ్రక వాసుదేవుడు చాలా మంది చెప్పారు. ఎస్ మాతాజీ. అది నాకు అలా అనిపించింది మాతాజీ. లేదు మాతాజీ, నవ్వుకున్నా ఆయనకి, ఎందుకంటే అలాంటి వాళ్ళని సృష్టించనే కదా మనం, మనకి ఆ స్వతంత్రం వేయడం బట్టి మనం అలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాం అంతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనకి నౌకరు ఉన్నాడు మాతాజీ, వచ్చి మనకి కాంపిటీషన్ లో వచ్చి నేనే ఇంటి పని అంతా చేస్తున్నాను, నేను ఓనర్ని కదా, నేను ఎందుకు కూర్చోకూడదు అని కూర్చుంటే ఒప్పుకుంటామా మాతాజీ మనం? ఒప్పుకోం కదా. వాడికి అసలు ఫస్ట్ ఏం చేస్తాము? పనివాడిని ఏం చేస్తాము? పని అలా అనుకుంటే తీసి పడేస్తాం, పక్కన తీసి పడేస్తాం కదా. అసలు ఇంకా వాళ్ళని మళ్ళీ దరిదాపులకు కూడా రానియము. మరి ఇక్కడ భగవంతుడు అలా పోటీగా వచ్చే వాళ్ళని ఎందుకు ఎంతమంది సృష్టించి పంపిస్తాడు? మనం కూడా దేవుళ్ళమే అయితే. అదే మాతాజీ, భగవంతుడిలాగే దేవుళ్ళలాగే వేషం వేసుకుంటే అతన్ని చూసి నవ్వుకుంటాడు అంతే. మనమైతే పక్కన పెట్టేస్తాము అంట, మనం తీసేస్తాము, పనిలోంచి తీసేస్తాము. లేదా అంటే వాళ్ళు సృష్టించడు కదా. అట్లా అయితే మనం భగవంతులం కాదు, మనం దాసులమి అని ప్రభుపాదుల వారు చెప్పాలని ఒక కుదురు ఎదురు. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తిరిగి మళ్ళీ నాలెడ్జ్ తోనే వాళ్ళతో మాట్లాడాలి. సో అందుకని ఆయనకి అట్లా అడిగి ఆయన అట్లాగా భక్తిలోకి తీసుకొచ్చారనమాట గిరిరాజ్ మహారాజ్. అదేం చేస్తావు రికార్డింగ్? హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేకపోతే ప్రేయర్స్ లోకి వెళ్దాం. నవ్వుకోవడం అంటే అజ్ఞానంతో నవ్వుకోవడం, వీళ్ళ మన అజ్ఞానానికి ఆయన నవ్వుతుంటాడు. అదే మాతాజీ, నాకు